ఇంద్రజ కూడా అంటే తను అంటే మిగతా వాళ్ళందరూ ఎవ్రీబడి. వినయ్ అయితే అక్కడ అబ్దుల్ కలాం వినయ్ ఇద్దరు ఇట్లా ఉన్నట్టుంది. అవునా కదా? వినయ్ రాలేదు, ఈ వినయ్ కాదు ఇంకో వినయ్ ఉంటాడు. సో అట్లా అంటే ద థింగ్ ఈజ్ దట్ అరే మనల్ని మనం చూసుకోవడం కూడా గొప్ప కదా. మీరు బహుశా మిమ్మల్ని మీరు పూర్తిగా చూసుకునే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. అంటే మీ దగ్గర ఆ రూమ్లో అద్దాలు ఉంటాయో లేదో కూడా నాకు తెలియదు. బట్ ఇక్కడ మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు కదా. సో ఇది శాంపులే. సక్సెస్ గివ్స్ ఎవ్రీథింగ్. సో అందరూ సక్సెస్ అయిదాం, ప్రయత్నం చేద్దాం. సో అందుకని మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 29 days are there. 29 days to go. మంచిగా రావాలి, రిజల్ట్ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా ఉన్నాయి? మేమంతా ఒకటి ఇస్తున్నాను, ఒకటి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకే డౌట్స్, క్లారిఫికేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ వస్తున్నాయి కదా? వస్తున్నాయి. ఇంకా ఎనీథింగ్? మీ హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళతో ఎవరితోనో మాట్లాడాలా? అంటే ఫుడ్ విషయంలో కానీ, నాన్ వెజ్ ఇంకో 2 సార్లు ఎక్కువ పెట్టమని చెప్పనా? నేను అరేంజ్ చేస్తానా? దట్ విల్ నాట్ బి బిగ్ డీల్. చెప్తాను నేను, మరి చెప్తాను. అట్రాక్ ఎందుకు వస్తుంది? మనం డబ్బులు ఇస్తాము, ఆడేంటి ఎందుకంటే కొంచెం మంచిగా ఉండాలి, ఫిట్ ఉండాలి. నా పాయింట్ ఏంటంటే ఫిట్ ఉండాలి. చెప్పమంటే చెప్తాను నేను, దానికి ఏం ప్రాబ్లం లేదు. అదొకటి. తర్వాత మీకు ఏదైనా కూడా అంటే మీకు గర్ల్స్ అందరికీ ఏదైనా కావాలంటే, ఏదైనా డౌట్స్ ఉన్నా ఎనీ యువర్, ఎందుకంటే ఇక్కడ మనం సైకలాజికల్ వార్ఫేర్ ఈ 29 రోజులు చేసేది, ఇప్పటి వరకు చేసింది మీరు అకాడమిక్ స్టడీస్ లాంటిదే. ఇక్కడ నుంచి మాత్రం సైకలాజికల్ వార్ఫేర్. మీతో మీరు కనిపించని శత్రువుతో యుద్ధం చేయబోతున్నారు. ఇవాటి నుంచి మీతో మీరు కనిపించని శత్రువుతో యుద్ధం చేయబోతున్నారు. ఎవ్రీడే ఒకసారి అనిపిస్తుంది ఇంత అవసరమా అనిపిస్తుంది. ఓసారి ఏ పోయి ఎంకమా నాకు వదిలే వైద్యం పోదపో అనిపిస్తుంది. లేకపోతే అసలు ఎంతదైనా గుర్తులేదు, ఏ పుస్తకాలు ఇవి అనిపిస్తుంది. ఓసారి పుస్తకాలు ఇసిరేయాలనిపిస్తుంది. ఓసారి ఏమవుతుంది, మంచి పడుకుంటూ పోవాలి, మంచిగా పడుకుంటాం. ఇవన్నీ నీకు ఎన్నెన్నైతే ఉంటాయో అన్నీ 29 రోజుల్లో మీరు చూస్తారు. మీలోని మీ కొత్త మనిషిని మీరు చూస్తారు. ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ హాయిగా జాలీగా వెళ్తుంది.